వెల్కమ్ టు అవర్ ఛానల్. నమస్కారం. తమ్మినేని సీతారాం కుటుంబ సమేతంగా భూములు కబ్జా చేసి సుమారుగా 6 కోట్ల రూపాయల భూమిని కబ్జా చేసి దొంగ డెత్ సర్టిఫికేట్లు పుట్టించి అంత కార్యక్రమం చేపట్టి మోసం చేస్తే కేసు నమోదైతే పోలీసులు ఇంతవరకు అరెస్ట్ చేయలేదు. ఆయన ఇంటికి తాళం పెట్టి ఎక్కడికి పారిపోయాడో తెలిసినా నిలవరించలేకపోయారు పోలీసులు. అలాగే సిదిరి అప్పలరాజు తన కొడుకు బైక్ యాక్సిడెంట్ చేసి ఒక వ్యక్తి చనిపోతే ఆ కేసును తారుమారు చేయడానికి మరో యువకుడిని బలి చేసే ప్రయత్నం, పోలీసులతో లాలూచిపడటం, ఇలాంటి కార్యక్రమాల్లో సిదిరి అప్పలరాజు మీద కూడా కేసు నమోదైంది. సిదిరి అప్పలరాజును కూడా ఇంతవరకు అరెస్ట్ చేయలేదు. వాళ్ళిద్దరూ హైకోర్టుకు బెయిల్ కోసం వెళ్ళటం, బెయిల్ తిరస్కరించబడటం కూడా చూస్తున్నాం వార్తలో. అయినా ఇంతవరకు పోలీసులు అరెస్ట్ చేయలేదు. అంటే పోలీసులకి అరెస్ట్ చేసే ఉద్దేశం లేదా? వాళ్ళు తప్పించుకునే అవకాశాన్ని వీళ్ళే కల్పిస్తున్నారా? కోర్టులో ముందస్తు బెయిల్ రాకపోతే అరెస్ట్ చేసే అవకాశం ఉందా లేదా? లేదు బెయిల్ వచ్చే వరకు వేచి చూస్తారా? ప్రజలు ఏమనుకుంటున్నారు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విశ్లేషణ టైం అంతా పడుతున్నారు ప్రముఖ ఆర్థిక, రాజకీయ, సామాజిక విశ్లేషకులు అంకమరావు. వారిని మన విశేషాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. సిదిరి అప్పలరాజు, తమ్మినేని సీతారాం ఇద్దరు పక్కపక్క నియోజకవర్గాలు. ఒక ఆయన భూ కబ్జా, ఒక ఆయన కొడుకు బైక్ యాక్సిడెంట్తో ఒక వ్యక్తిని చంపితే ఆ కేసును తారుమారు చేసే ప్రయత్నంలో అతని మీద కూడా కేసు నమోదైంది. ఇద్దరు, ఒక ఆయన మాజీ స్పీకర్, ఒక ఆయన మాజీ మంత్రి, ఇద్దరు తప్పించే ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు. ఇద్దరు హైకోర్టుకు వెళ్ళారు, అక్కడ బెయిల్ తిరస్కరించబడ్డాయి. ఆయన ఎంతవరకు అరెస్ట్ కాలా. అంటే సుప్రీంకోర్టుకు కూడా వెళ్ళి బెయిల్ చేసిన వరకు అరెస్ట్ చేయరా? కావాలని వీళ్ళే నాటకాలు ఆడుతున్నారా? లేదంటే నిజంగానే వాళ్ళు తప్పిస్తూ తిరుగుతున్నారా? ఎట్లా చూస్తారు? సిదిరి అప్పలరాజు మామూలుగా వాళ్ళ కుమారుడు 18 సంవత్సరాల వయసు. సహజంగానే అది కావాలని చేసింది కాదు, మనం కూడా ఒప్పుకుందాం. పిల్లవాడే కావాలని చేసింది కాదు. కానీ ఈయన ఒక మంత్రిగా చేసినటువంటి వ్యక్తి, 5 సంవత్సరాల శాసనసభ్యుడు, మంత్రిగా చేసినటువంటి వ్యక్తి, చట్టాలు న్యాయాల గురించి క్షుణ్ణంగా తెలిసినటువంటి వ్యక్తి. ఇక్కడ గమనించుకోవాల్సిన విషయం ఏంటంటే, గతంలో శాసనసభలో చంద్రబాబు నాయుడు గారి గురించి ఎంత అసహ్యంగా మాట్లాడాడో మనందరం చూస్తూనే ఉన్నాం. సహజంగా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు కూడా స్థితప్రజ్ఞత ప్రదర్శించి చెప్పేదానికి తల ఊపి, అతను చెప్పే విధానం మనబోటి వాళ్ళకే రక్తం మరిగిపోయేలాగా ఉంది. అయినా సరే ఆయన ఇటన్నిటికీ అతీతుడు కాబట్టి ఆ విషయంలో అతను మాట్లాడినా కూడా మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అతని గురించి ఏమీ పట్టించుకోకుండా వీళ్ళ పని వీళ్ళు చేసుకుంటా ఉన్నారు. అది వాళ్ళ కలుసు మొట్టమొదట. రెండవది, ఈరోజు ఇందా నేను చెప్పినట్టు కొడుకు అనుకోకుండా జరిగింది. అది కావాలని చేసిందని అయితే మనం భావించాల్సిన పని లేదు. అనుకోకుండా జరిగిన దాన్ని పెద్ద విషయం కాదు అది. అంటే దానికి ఎంతో కొంత శిక్ష పడిద్ది, మనిషి చనిపోయాడు కాబట్టి. దానికంటే పెద్ద నేరం ఏదన్నా ఉంది అంటే, కొడుకును రక్షించే క్రమంలో మీరు చెప్పినట్లు వేరే వ్యక్తిని అక్కడ పెట్టేసి అతను రక్షించే క్రమంలో కొడుకుకి ప్రాథమిక చికిత్స చేయించేసి అతన్ని ఊరు దాటించే కార్యక్రమం అతను చేపట్టడం అనేది నిజంగా అది పెద్ద నేరం. యాక్సిడెంట్ కాబడ్డ వ్యక్తి కొన ఊపిరితో ఉన్నాడు, హాస్పిటల్కి పంపిస్తే బ్రతికేవాడు. అతను బ్రతికొచ్చు, బతకపోవచ్చు, అది వేరే విషయం. ఆ ప్రయత్నం చేయకుండా కొడుకును మాత్రం రక్షించే క్రమంలో ఇంకొక, అంటే వేరే తండ్రి కుమారుణ్ణి బలి చేయాలని అతను భావించటం, నిజంగా వాడు ఒప్పుకోవడం కూడా, అంటే అతని మీద ఎంత గురి ఉందో వాళ్ళకి, అతను ఏదో వాళ్ళకి న్యాయం చేస్తాడని భావించి వాళ్ళు దానికి ఒప్పుకోవటం, ఆ తండ్రి కానీ కొడుకు కానీ, దానికి కూడా వాళ్ళ మీద కూడా తీవ్రమైనటువంటి చర్యలు తీసుకోవాల్సిన ఆవశ్యకత అయితే ఉంది. అంటే భవిష్యత్తులో ఇంకోళ్ళు ఆ పని చేయకుండా ఉండటం కోసం వాళ్ళ ఇంటికి వెళ్ళి, ఎవరైతే చనిపోయారో వాళ్ళ కుటుంబం దగ్గరికి వెళ్ళి ₹1,00,000 ఇచ్చి, ఆ అమ్మాయికి పని లేకపోతే మా ఇంటికి వచ్చి రోజు పని చేయి అని చెప్పిన విధానం కూడా అతని అహంకారానికి నిదర్శనం. మరి ఇప్పుడు మీరు అన్న దాంట్లో నిజంగానే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ ఒక్క నాయకుడైనా సరే, అంటే ఒక వల్లభనేని వంశీని తప్ప మిగిలిన ఏ నాయకుడైనా సరే న్యాయస్థానానికి వెళ్ళి, న్యాయస్థానంలో వెలుసుబాటు రాకపోతే వాళ్ళకై వాళ్ళు లొంగారే తప్ప వీళ్ళు ఎవరిని ఇంతవరకు అదుపులో తీసుకున్న విషయం మనం గమనిస్తే వల్లభనేని వంశీని కూడా SC/ST అట్రాసిటీ కేసులో ఒక ఎస్టీ కుర్రాడిని హత్య చేయబోతే అతను హత్య చేయబోయారని, అతన్ని మామూలుగా ఎక్కడో దాచారన్న ఉద్దేశంతో, అతను ప్రాణహాని ఉందన్న ఉద్దేశంతో వాళ్ళ కుటుంబీకులు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు 24 గంటల్లో ఆ కుర్రాన్ని రక్షించడమే కాకుండా అప్పుడు అతను ఒక్కడ మాత్రం అదుపులో తీసుకున్నారు. ఇదే సిదిరి అప్పలరాజు ప్రస్తుత ఎమ్మెల్యే గౌతు సురేష్ గారిని సిదిరి అప్పలరాజు మంత్రిగా ఉన్నప్పుడు, ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎంత వ్యక్తిగత దోషణకి
వ్యక్తాలను పాల్పడ్డాడు మనం చూసాం. ఇప్పుడు గౌతు లచ్చన్న గారి గురించి రాజకీయాల్లో వచ్చే చాలామంది అనామకులకు తెలియదేమో కానీ ఆయన స్వాతంత్ర సమరయోధుడు. అవును. ఆయన మంత్రి పదవో లేకపోతే ఇంకో పదవో ఆశించి కాంగ్రెస్ పార్టీలో చేరుంటే ఆయన చాలా ఉన్నత స్థాయిలో ఉండేవాడు. కానీ అంతకంటే ఉన్నత స్థాయిలో ఉన్నాడు ఈయన. ఇది గౌతు లచ్చన్న గారు. భారతదేశంలో సర్దార్ అనే బిరుదాంకితులు ఇద్దరే బ్రిటిష్ వాళ్ళ చేతుల మీదుగా. ఒకళ్ళు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు, ఒకళ్ళు సర్దార్ గౌతు లచ్చన్న గారు. అది చాలు ఆయన వ్యక్తిత్వానికి, ఆయనకున్న విలువకి ఏందనే దానికి. ఆయన రాజకీయ వారసుడిగా కుమారుడు గౌతు శ్యామసుందర శివాజీ గారు వచ్చారు. ఆయన ఎలాంటి వివాదాలకి తావు లేకుండా చక్కగా ఆయన శాసనసభ్యులుగా కొనసాగారు. 1985 నుంచి మధ్యలో ఒకసారి మాత్రమే ఓడిపోయారు. ఆయన కొనసాగుతూనే ఉన్నారు. ఆ తర్వాత అంటే ఆయన్ని ఎలాంటి మచ్చ లేకుండా రాజకీయం చేశాడు. వాళ్ళ తండ్రి పేరు నిలబెట్టుకుంటూ వచ్చాడు. తాత తండ్రి వారసత్వంతో వచ్చిన అమ్మాయి గౌతు శిరీష గారు. ఇప్పుడు ఆమెని వాళ్ళ కుటుంబ నేపథ్యాన్ని గురించి కూడా మర్చిపోయి ఏ విధంగా మాట్లాడేసి ఎన్ని సెక్షన్లు ఆమె మీద పెట్టి ఒక రోజల్లా సిఐడి ఆఫీసు విజయవాడలో కూర్చోబెట్టిన ఘనత మాత్రం సిదిల అప్పలరాజుదే. అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏమి లేదు. అయినా సరే వీళ్ళు కక్షపూరిత కార్యక్రమాలు చేపట్టకుండా అటు ప్రభుత్వం కానీ శిరీష గారు కానీ కక్షపూరిత కార్యక్రమాలు చేపట్టకుండా ఇప్పుడు ఆమె శాసనసభ్యురాలుగా కొనసాగుతున్నా కూడా చట్టం తన పని దాన్ని తీసుకునే విధంగానే ముందుకెళ్తానే ఉన్నారు. కానీ ఇప్పుడు మీరన్నట్టు అతన్ని పరామర్శించడానికి ధర్మాన సోదరులు ఆయన ఇంటికి వెళ్ళారు. ఆయన అక్కడే ఉన్నాడు. కానీ అతన్ని వీళ్ళు అదుపులో తీసుకోవట్లేదు, తీవ్రమైన చర్యలు ఏమీ చేపట్టలేదు. ఇది మాత్రం నిస్సందేహంగా ప్రజల్లో ఒక అసహనానికి మాత్రం కారణమవుతూ ఉంది. శ్రేణుల్లో కోపాలు రావడం కూడా కారణమవుతుంది. ఇది గమనించుకోవాలి. మరి దీన్ని ఏ విధంగా సరి చేసుకుంటారో ప్రభుత్వం చూడాలి. తర్వాత మీరు అన్నట్టు ఇటు వస్తే తమ్మినేని సీతారాం. ఈ తమ్మినేని సీతారాం అనే అతను శాసనసభాపతిగా చేశాడు. శాసనసభాపతి అయినా లోక్సభాపతి అయినా వాళ్ళకంటూ గౌరవ మర్యాదలు అనేది ఉంటాయి. వాళ్ళు రాజ్యాంగబద్ధ పదవి. అది రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న వ్యక్తులు వాళ్ళు ఏ పార్టీ తరఫున గెలిచినా కూడా ఏ వర్గానికి అనుకూలంగానో ఏ పార్టీకి అనుకూలంగా లేకుండా న్యాయబద్ధంగా చేయటానికే శాసనసభాపతి లేదా లోక్సభాపతి అని చెప్పి మనం భావిస్తూ ఉంటాం. ఆ పదవిలో తీసుకున్న కాడి నుంచి ఆయన చాలా వివాదాలకి కేంద్ర బిందువు అయ్యాడు. మొట్టమొదటి అమరావతి గురించి మాట్లాడాడు. తర్వాత శాసనసభలో అతను వ్యవహరించిన తీరు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారి గురించి అతను మాట్లాడిన విధానం కావచ్చు, తర్వాత ఒక కార్యక్రమంలో పాల్గొంటే అతను పార్టీ కార్యక్రమంలో ఎలా పాల్గొంటారని అడిగితే నేను ముందు ఆ పార్టీ సభ్యుడిని, నాకు హక్కు ఉంది, ఆ పార్టీ తరపున నేను శాసనసభ్యుడు అయ్యాను, ముందు పార్టీయే తర్వాత శాసనసభాపతి అని చెప్పి మాట్లాడింది కూడా చూసాం మనం. గతంలో మనం ఎప్పుడు అంత దిగజారిపోయి మాట్లాడిన స్పీకర్లు మనం ఎప్పుడు చూసి ఉన్నాం. పారిపోయిన స్పీకర్లను కూడా మీరు ఎవరు చూడలేదుగా. అవును, చూడలే. ఎందుకంటే వాళ్ళ మీద అభియోగాలు వచ్చింది లేదు. వచ్చిన వ్యక్తులు కూడా ఇక్కడ ఏదైనా ఉంటే ఇప్పుడు మనకి రూపాయి డాక్టర్గా పేరెనిగ్గన్ని 6 పర్యాయాలు శాసనసభ్యుడు అయినటువంటి డాక్టర్ కోడెల శివప్రసాద్ గారు, పల్నాడు పులిగా పిలిపించుకున్న కోడెల శివప్రసాద్ గారు శాసనసభాపతిగా చేసి వారి కార్యాలయంలో మామూలుగా ఈ ఫర్నిచర్కి సంబంధించి కొంత ఉన్న సందర్భంగా ఉన్నాయి మీరు తీసుకున్నా వెళ్ళండి, లేదంటే వాటి ఖరీదు ఎంతో చెప్తే నేను దానికి తగ్గ డబ్బులు నేను చెల్లిస్తాను అని చెప్పని కార్యాలయానికి లేఖ రాస్తే దాన్ని పక్కన పడేసి అది ఊరికి తెలియకుండా ఆయన దొంగ, ఏదైతే ఫర్నిచరు ఆయన ఈ విధంగా వాడుకుంటా ఉన్నాడు అని చెప్పని రకరకాలుగా చిత్రీకరించి మానసిక క్షోభకు గురి చేసి ఆయన ఆత్మహత్యకి కారకులైనటువంటి దుర్మార్గులు వీళ్ళు. మరి ఆయన మీద ఆ విధమైన అభియోగాలు మోపి కారకులైనటువంటి వ్యక్తులు ఈరోజు ఇతను శాసనసభాపతిగా వ్యవహరించినటువంటి వ్యక్తి ఈరోజు పారిపోయాడు అంటే సగం నేరం అంగీకరించినట్లే కదా. చాలా స్పష్టంగా అక్కడ మనిషి బ్రతికుండంగానే చనిపోయాడని చెప్పని మరణ ధృవీకరణ పత్రాన్ని సృష్టించేసి దొంగ పత్రాలను సృష్టించేసి దొంగ సంతకాలు పెట్టించేసేసి వారసురాలు ఎక్కడో ఒరిస్సాలో ఉన్నదని చెప్పి ఆమెను తీసుకొని వచ్చి వారసురాలుగా చిత్రీకరించి 4 కోట్ల రూపాయల విలువైనటువంటి భూమి ఆముదాల వరుసలో 900 గజాలని
అతను కుమారుడి పేర రాయించుకున్నటువంటి కార్యక్రమం ఈరోజు మనందరికీ ప్రపంచానికి అందరికీ కూడా తెలిసింది. అంటే ఒక శాసనసభాపతిగా చేసిన వ్యక్తి ఎంత దిగజారుతాడో దీన్ని బట్టి మనకి ఇక్కడ అర్థమైపోతుంది. ఇంతకుముందు ఎవరు ఇట్లా చేయలా. అవును, తొలి వ్యక్తి చివరి వ్యక్తి కావాలని మనం కోరుకుందాం. ఎందుకంటే ఇలాంటి మళ్ళీ ఈ యొక్క రాజ్యాంగ పదవిలో ఉండేవాళ్ళు ఈ స్థాయిలో దిగజారకుండా ఉండాలని అయితే మనం మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఆ స్థానానికి మచ్చలాగా వ్యవహరించాడు. అవును, అందుట్లో అనుమానం. అందుకే చెప్తుంది నేను. ఇప్పుడు అతను, కుమారుడు, భార్య, మిగిలిన వాళ్ళు 13 మంది, అంటే వీళ్ళతో కలిపి ఇంకో 10 మంది, 8 మందిని ఈరోజు వాళ్ళు అదుపులో తీసుకున్నారు. ఇంకొక 2 వీళ్ళ 3 వాళ్ళ మీద అభియోగాలు మోపిన తర్వాత వాళ్ళ కదలికల మీద కన్ను వేసి ఉండవలసిన బాధ్యత వీళ్ళకైతే ఉంది కదా. మరి ఎందుకు ఇంత ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారంటే ఈ ఒక్కళ్ళ దగ్గర వ్యవహరించారంటే ఏదో అనుకోవచ్చు. కానీ ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు మనం చూసుకుంటా ఉంటే అందరి నేతల మీద కూడా ఇదే విధంగా వ్యవహరించడం అనేది మాత్రం ఇంత మంచితనం పనికిరాదని అయితే ఈరోజు ప్రజలు అయితే రోజారెడ్డి వరకు మొత్తం ఎంతో మంది ఇప్పుడు 100 మంది తేలుతున్నారు. వాళ్ళ మీద ఇలాంటి మెతకు వైఖరి అవలంబించడం మాత్రం కూటమి ప్రభుత్వానికి అంత శ్రేయస్కరం కాదనేది నా యొక్క అభిప్రాయం. వ్యవస్థలో ప్రజలకి అలసవ్వకుండా తమ విధిని తాము నిర్వర్తిస్తే గౌరవం పెరుగుతుందని, దుర్మార్గుల్ని దారుణాలు చేసిన వ్యక్తుల్ని చూసి చూడనట్టు అట్లా వదిలేస్తే రేపు అదే మీకు ప్రమాదమయ్యే పరిస్థితి వస్తుందంటూ విశ్లేషించిన అంకమరారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.